హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పన్నీర్ కర్రీతో చపాతీ భలే ఉంటుందండి. పాపం మా పిల్లలు 4-5 డేస్ నుంచి అడుగుతుంటే లాస్ట్కి నిన్న రాత్రి చేశానండి. భలే ఉందండి పన్నీర్ కర్రీతో. ఒకప్పుడు మాకు అసలు ఇష్టమే ఉండేది కదా, కానీ ఇప్పుడు మా ఫేవరెట్ అయిపోయింది. ఈ కర్రీ కోసం నేను 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కిరించి కొంచెంగా ఈ పన్నీర్ని వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఆ తర్వాత ఈ పన్నీర్ మొత్తం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ మసాలా అయిన అనాస పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి వేయించాలండి. ఆ తర్వాత 4-5 ఉల్లిపాయలు, 2 టమాటాలు పొడవుగా కట్ చేసి వీటిని కూడా ఆయిల్లో వేసి బాగా వేపాలండి. తర్వాత చిన్న సైజు అల్లం ముక్కను కూడా ముక్కలు కట్ చేసి వేయాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర ఒక 3-4 స్పూన్లు వేయాలండి. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి అందులో వెల్లుల్లిపాయలు, నానబెట్టిన దోసపప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా వేయించాలి. అందులో చిన్న జీలకర్ర కూడా వేయాలండి. తర్వాత ఈ గ్రైండ్ చేసిన గ్రేవీని కూడా అందులో వేసి బాగా కలపాలి. ఒక 3 స్పూన్ల దాకా కారం వేయాలండి. ఈ మొత్తం కలిపి బాగా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం వేపిన పన్నీర్ని నీటిలో వేసి పిండి వేసుకుంటే కొంచెం బాగా లాగుతుందండి, అందులో గ్రేవీ వెళ్తుంది. లాస్ట్లో చిన్న గరం మసాలా కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతేనండి, పన్నీర్ కర్రీ రెడీ. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.